సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత నేను 3, 2, 1 గో అన్న తర్వాత అక్కడ మీ దగ్గర బోర్లు ఉన్నాయి, విజిల్స్. సో ఎవరైతే వెళ్ళి ఫస్ట్ ఆ విజిల్ ని కంప్లీట్ గా బ్లో చేస్తారో, అంటే ఆ రోల్ కంప్లీట్ గా ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అయిన తర్వాతే ఎవరైతే హైయెస్ట్ వెళ్తుందో వాళ్ళే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, ఆ సిచ్యువేషన్ కి తగ్గ ఎగ్జాక్ట్ అండ్ యాప్ట్ సాంగ్ పాడాలి, గా పాడబడాలి. ఇవన్నీ ఓకే గానీ మా పల్లెటూరు వాళ్ళు అంత బాగా బోర్లయ్యాలి వదిలేరు అని మా ఫీలింగ్. ఊది అవతల పడేస్తా అమ్మాయిని. అమ్మాయిని కాదు, దాన్ని ఊదండి. నువ్వు కూడా బోర్లా ఉన్నావు అంటున్నా. ఫస్ట్ అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి అబ్బాయి అశు చెప్తాడు. రాకేష్ భాయ్ వస్తాడు ఫస్ట్. శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? We are sending our cutest Bava, Rajiv. సో నేను 3, 2, 1 గో అన్న తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బోర్ వదాలి. నువ్వు గో తర్వాత ఎప్పుడన్నా అనుకో, మేము వెళ్ళిపోతాం. 3, 2, 1 గో. అంతే అది. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ సిచ్యువేషన్. 10th క్లాస్ లోనే లవ్ ఫెయిల్యూర్ అయిన హీరో కాలేజీలోని ఒక కేరళ కుట్టిని చూసి లవ్ లో పడతాడు. తర్వాత అద్దంలో తనని తాను చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు ఒక పాట వస్తుంది. ఆ పాట ఏంటి? దువ్విన తలనే దువ్వడం, అద్దం వదలకపోవడం. ఓకే, లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం, తెగ అరిచి చుట్టూ చూడడం, ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుందో? కంగ్రాచులేషన్స్. ఓకే శ్రవంతి, Yes. సో నెక్స్ట్ క్వశ్చన్ అడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఇంతకు ముందు మా సైడ్ నుంచి అబ్బాయి వచ్చి గెలిచాడు, అండ్ ఇప్పుడు మా సెక్సీ సుష్మిత వచ్చి గెలవబోతుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఇప్పుడు మా రంగమ్మతో వస్తుంది. కొమరం ఎల్లు. సో నేను 3, 2, 1 గో అన్న తర్వాత ఆ ఫ్యాన్ ఎవరైతే ఫస్ట్ తీసుకొచ్చి నా చేతిలోకి ఇస్తారో, ఇటుక పెట్ట కూడా ఫ్యాన్ ఒకటేనా? ఇటుగా వద్దు, ఓన్లీ ఫ్యాన్ తీసుకురండి. ఆ పోరి కాబట్టి ఆయన ఆమె ముందు పట్టుకున్నాడు, ముసల్దాని కాబట్టి వెనక చిరు పట్టుకున్నాడు. నేను చూశాను, నువ్వు కావాలని అమ్మాయి చేయి పట్టుకున్నావు. నువ్వు నేను ఎక్కడ ఉన్నాలే బాబు, నేనే ఎటు వెళ్ళలేదు. మీ విలేజ్ వాళ్ళంతా ఇంతేనా? సక్సెస్ నే ఒప్పుకోవాలి, గోల చేయకూడదు. నీ చెంబు జాగ్రత్త. ఇందాక చెంబులో మాటలు చాలా మాట్లాడావు, కానీ ఏం చేసావు? ఎంత సంసారమ్మ బొంత ముసుకేసిందంట. నీ దిప్పుడు గిడ దిప్పుడు కాదు, వాటేంది వాటర్. సరే, ఫస్ట్ అసలు ఆన్సర్ చెప్పాలి కదా, చెప్తే అప్పుడు బైక్ స్టంట్ లో రిస్క్ చేసి డబ్బులు గెలుచుకుంటాడు హీరో. కానీ పోటీ పెట్టిన అమ్మాయి ఆ డబ్బులు ఇవ్వకుండా పారిపోతుంది. అప్పుడు ఒక పక్షి పేరుతో పాటు స్టార్ట్ అవుతుంది. అది ఏ పాట? బంగారు కోడి పెట్ట వచ్చనండి. Alright, let's see if the answer is right or wrong. Sushmita, congratulations. నేను కూడా సగం బట్టలు వేసుకొని అమ్మమ్మ, ఇందులో సగం బట్టలు ఎక్కడున్నాయి? ఫుల్ ప్యాంట్, ఫుల్ షర్ట్ వేసుకున్నాను. అలాంటి విలేజ్ గాయ్స్ నాన్సెన్స్ ఏంటి? పూసల మీద వచ్చింది అమ్మో, విలేజ్ గాస్ అంట. పూసలు వాట్ యు సెడ్? పూసలు అమ్మే అమ్మాయి? పూసలు వేసుకున్నావు కదా, నీవేంటి ఈ పూసలు? దట్స్ కాల్డ్ స్టైల్, ఫ్యాషన్. యు బామ్మ గో. కన్ఫ్యూజ్ అయినట్టున్నాయి. ఈవిడ ఆవిడ కాదు, లవ్ యూ బచ్చే, ఆవిడ కాదు ఈవిడ.
Hey Babs, what is this? మీద Why చేయొద్దు you అసలు supporting to them? ఇగో అత్త అత్త ఇవన్నీ చేసామని ఓడిపోయావు, నువ్వు కూడా చెయ్యాలంటివి ఏమైనా ఉంటే. ఓకే సో అశు Yes. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి శ్రీవల్లి వస్తుంది. On గీతు stage, please. రాయల్. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఓకే నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అటు పక్క నుంచి శ్రీవల్లి అయితే మా సైడ్ నుంచి మోడర్న్ సీత. ఆన్ స్టేజ్ ప్లీజ్. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నాకు సీత సీత కాన్సంట్రేట్. నువ్వు గెలిస్తే అగ్గిస్తా. 3 2 1 గో. ఊదు ఊదు ఊదు. సీత సీత సీత. సో ఇప్పుడు మీకు ఇచ్చే సిచ్యువేషన్ ఏంటంటే ఊరికి మంచి చేద్దామని అనుకుంటాడు దుబాయ్ నుంచి వచ్చిన హీరో అన్నయ్య, కానీ అతన్ని కొంతమంది రౌడీలు చంపేస్తారు. అప్పుడు హీరో ఇంటికి ఊరంతా కదలి వస్తుంది. తరువాత ఒక సాడ్ సాంగ్ వస్తుంది. ఏంటది? ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ అదే ఓరయ్యో నాయ్యా ఫ్రమ్ రంగస్థలం. లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. యా ఇప్పుడు చెప్పండి. 1 కాదు 2 కాదు 3 గెలిచాం. షట్ యువర్ మౌత్స్ యు 3 and sit. ఓకే సో శ్రవంతి నెక్స్ట్ మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ మా సైడ్ నుంచి తూతూ రీతు ఇస్ కమింగ్. ఆ, ఆన్ ఇగో, స్టేజ్. దూరా. మా ఊరు నుంచి మా రేలంగ మావయ్య. రేలంగ ఆన్ మావయ్య. స్టేజ్. ఓకే రెడీయా? మాయా పంచత్తు. 3 2 1 గో. మాయా, ఊదు. ఈ సిచువేషన్ లో నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. Okay. నా పొలంలో మొలకలొచ్చాయి. ఈ పాటలో హీరో హీరోయిన్ ని ఒక సబ్బుతో పోలుస్తూ తినడానికి మా ఇంటికి వస్తావా అని అడుగుతాడు. అది ఏ పాట? హీరో సబ్బుతో పోలుస్తాడు కదా. అవును. ఆ. గాజువాక పిల్లని గాజులోని కదా సబ్బులోని కదా. ఏది? సబ్బవరం పిల్లని సబ్బులోని కదా. ఓకే డన్. ఓకే ఓకే వెయిట్ 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 వెయిట్. ఓకే ఓకే యా పాడు. లక్సు పాప లంచ్ కొస్తావా Yeah, నన్ను yeah, పిలిపిస్తావా Okay. చేస్తావా Let's see. పువ్వంటే సోకు ముంచుకొస్తావా. లెట్స్ సీ విచ్ ఆన్సర్ ఇస్ రైట్. లక్సు పప్ప లంచ్కొస్తావా లడ్డు కురికిస్తావా లవ్వి తినిపిస్తావా లిల్లి పువ్వంటి సోకు లేజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా సోకు నీదంటానా సొత్తు దోచేస్తానా చెమట పట్టించకుండా చింతకొస్తానా. ఒక్కటి కూడా తీసుకురాలేకపోయావు. అసలు ఒక్కటి. పరు ఉందా మీకు? ఇది ఆడదంటే ఇదిరా. ఇది నీకే. ఏ 4-0 ఇది నీకే. ఓకే కంగ్రాచులేషన్స్. లక్సు పప్ప లంచ్కొస్తావా లడ్డు కురికిస్తావా లవ్వి తినిపిస్తావా. లాస్ట్ మీ ఇద్దరు వస్తారా? 17 అశు ఓకే 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 రండి. Three, two, one, go. అక్క ఊదు. Here comes your question. హీరో హీరోయిన్ ముద్దు పెట్టుకోవడం హగ్ చేసుకోవడంతో పాట స్టార్ట్ అవుతుంది, కానీ సాంగ్ మాత్రం హీరోయిన్ ని హీరో కొట్టిన తర్వాత స్టార్ట్ అయింది. అర్థమే కదా. తెలీదు నాకు. తెలీదా? నీకు తెలుసా? అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందో యబ్బ. Let's see if the answer is right or wrong. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే
కంగ్రాచులేషన్స్. అంటే ఇప్పటిదాకా ఆటలు పాటలు అన్నీ చాలా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను పల్లెటూరికి రావాలి అని చెప్పానంటే దానికి ఉన్న ప్రత్యేకత లేదంటే దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది మీరు చెప్పాలి. లేదు సిటీకి రావాలి అని చెప్పానంటే దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో మీరు చెప్పాలి. లెట్ మీ స్టార్ట్ విత్ yes. మా కూరగాయల్లో పాలల్లో కల్తీ ఉండదు. ఓకే. ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్ సిటీలో ఇలాంటి ఫ్యామిలీ స్టార్ షోస్ ఉంటాయి, మిమ్మల్ని కలవచ్చు, వీళ్ళందరినీ కలవచ్చు. యా ఓకే. పల్లెటూరు అంటే అనగానే అంటే కుళ్ళు కుతంత్రాలు కొంచెం తక్కువ ఉంటాయి. మన ఇంట్లో ఏమీ లేకపోయినా మనం పల్లెటూరులో ఉంటే బతకగలం ఈజీగా. సిటీలో అయితే బతకలేము. ఇంకోటి గీత పిల్ల చెప్పినట్టు అన్ని స్వచ్ఛంగా ఎరువులు వేసి పండిస్తాం కాబట్టి ఆరోగ్యం సేఫ్ గా ఉండొచ్చు. పల్లెటూరులో ఉంటే కల్తీ లేని ఫుడ్ తినొచ్చు. ఓకే. ఊర్లో ఉండి బెడ్ కాఫీ అంటే లాగుతంటారు. సో సిటీలో ఉండి బెడ్ మీద కూర్చుని కాఫీ ఆర్డర్ చేసుకోవచ్చు, ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఏం ఆర్డర్ చేసుకున్నా 5 minutes లో వచ్చేస్తుంది. కాబట్టి నాకు సిటీ అంటే చాలా పళ్ళు తోమకుండా అన్ని చేసుకోవచ్చు. ఓకే. పల్లెటూరులో అయితే ప్రతిరోజు పండగలా ఉంటది. ఎందుకంటే ఊర్లో ఏ జాతర జరిగినా, ఏ ఇంట్లో ఏ పండగ అయినా, అంటే ఏ చిన్న సందర్భం జరిగినా కూడా ఊరందరినీ పిలిచి భోజనాలు పెడుతుంటారు. కాబట్టి ప్రతిరోజు పండగలాగా జరుగుతుంటది. ప్రతిరోజు మన వాళ్ళని కలుసుకోవచ్చు. ప్రతిరోజు ఒకరితో ఒకరు మన ఇష్ట సుఖాలు చెప్పుకోవచ్చు. అవన్నీ చాలా సంతోషంగా ఉండి దాంతో ఏ రోగాలు రావు. ఏ సిటీలో ఉన్న హాస్పిటల్స్ అవసరం ఉండదు. ఇక్కడ జాబ్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, స్కోప్ ఎక్కువగా ఉంటది. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. యా, స్టడీస్ పరంగా అన్నిటి పరంగా జాబ్స్ పరంగా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. ఓకే. అశు. ఇక్కడ ఒక మనిషికి కష్టం వస్తే ఊరంతా నిల్చుంటారు. అక్కడ ఒక మనిషి కష్టం వస్తే నీ పక్కన ఉన్నాడు కూడా రాడు. ఆడి వల్ల వస్తుంది నీ కష్టం. అందుకే నువ్వు సిటీలో ఉంటున్నావు. పల్లెటూర్లు అంటే ఏకంగా అంటే చెట్లు పర్యావరణాన్ని కాపాడొచ్చు. ఇక్కడంతా కాంక్రీట్. ఊరికి వచ్చినావంటే నువ్వు ఏం చేసినా ఎవరికి దొరకవు. సిటీలో నువ్వు ఏం చేసినా దొరికిపోతావు. ఓకే. ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ గేమ్ ఏంటంటే ఇట్స్ నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ యాజిటీస్ గా వచ్చిన తర్వాత సిటీ వాళ్ళు పల్లెటూరు వాళ్ళకి ఒక పోయం ఇస్తారు, ఏదైనా ఒక రైమ్ ఇస్తారు. ఆ రైమ్ ని యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఉన్నది ప్రాపర్ ఇంగ్లీష్ యాక్సెంట్ లోని చెప్పడానికి ట్రై చేయాలి. పల్లెటూరులో ఏం చేస్తారంటే సిటీ వాళ్ళకి ఒక సామెత ఇస్తారు. అండ్ ఆ సామెత కూడా కంప్లీట్ గా ఫిల్ అయ్యి ఉండదు. మధ్యలో కొన్ని బ్లాంక్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సామెతని కంప్లీట్ చేసి అది ఏ సిచ్యువేషన్ లో వాడతారో కూడా చెప్పాలి. అంటే ఎలాంటి సందర్భంలో వాడతారో కూడా చెప్పాలి. Am I clear? యా క్లియర్. ఓకే. సో శ్రవంతి, ఫస్ట్ నీట్ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా చిన్న బావాను కువిల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే. అశు. మా ఊర్లో అందరికన్నా ఎక్కువ చదువుకుంది మా పాప, విజయ పాప. ఎల్లమ్మ ఆన్ స్టేజ్. చర్లగండి చదులమ్మ చక్కటేసుకొచ్చనండి. సో ఫస్ట్ నీ వైపు నుంచి తనకు వస్తున్న పోయం ఏంటి అంటే ఆన్ స్క్రీన్ ప్లీజ్. అమ్మ బాబోయ్, అంత చదవలేదు మా అయ్య. నువ్వు నేర్పిస్తావేటి? మా ఆయన నేర్పించి చదువు కాదులే. మరి ఇంకేటి? అబ్బా బాకు షీపు హావ్ యూ ఎన్ని ఊళ్ళు ఎస్సారు 3 బ్యాగ్ ఫుల్. మాయ ఇది పట్నం వెళ్ళి దీని చదువు మీద మనం ఖర్చు పెట్టిందంతా మన సంపాదనే. అండ్ 1 ఫర్ ద డిమ్ డ్యామ్ అండ్ 1 ఫర్ ద నూకరాజు లిటిల్ బాయ్ లొట్టల బాయ్ అండ్ హూ లివ్స్ డౌన్ లేను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, ఏడు చెప్తావు? సామెత కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి నీకు ఇస్తున్న సామెత ఏంటి అంటే ఆన్ స్క్రీన్ ప్లీజ్. బ్రో చెప్పొచ్చా డాష్ లోది? సామెత ఉంటది, కరెక్ట్ గా చెప్పు, ఎక్స్ట్రా లేదు. డాష్ నాకే వాదించికి డాష్ నాకే బుడా డాష్ నాకే ఉడు వాడు నీలా నేను వాడలేను.
డాష్ నీకే నాకే నాకే నువ్వుకు నువ్వుకు చేతులు నాకే వాడింటికి మూతులు నాకే వాడు వచ్చాడట. ఏ సందర్భంలో వాడతారు అది చెప్పి అదైనా కరెక్ట్గా చెప్పు. నాకు తెలిసి మొగుడు పిల్లల గొడవ సందర్భంలో 10 మంది తగులో వాడతారు. ఓకే సో లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్. yes అసలు నాకే వాడింటికి మూతులు నాకే వాడు. ఎగ్జాక్ట్లీ. దట్స్ అ రాంగ్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే సో నెక్స్ట్ శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ మా సైడ్ నుంచి సెక్సీ సుష్మిత. ఆన్ స్టేజ్ ప్లీజ్. Come on baby, let's go on the bullet. On the way low, పాడుకుందాం duet. అట్నుంచి ఆవిడ తట్టుకోవాలంటే ఇట్నుంచి మా పేకాట పాప రాయుడు మా రాజు వస్తున్నాడు. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికీ సామెతలే. ఆ సామెతలు బ్లాంక్స్ ఉంటాయి, అవి ఫిల్ చేయాలి అండ్ ఏ టైంలో వాడతారు, ఏ సందర్భంలో వాడతారో కూడా చెప్పాలి. ఓకే సో ఫస్ట్ మీకు ఇస్తున్న సామెత ఆన్ స్క్రీన్ ప్లీజ్. డాష్ లో అన్ని ఉన్నా డాష్ నోట్ లో శని టాటా. టాటా కాదు అది. 5 4 4 3 3 2 2 1 టైమ్ అప్. అదే చెప్పాలి ఇప్పుడు. చెప్పరా. అమ్మ నోట్లో అన్ని ఉన్నా అత్త నోట్లో శని అంట. నీ నోట్ ఏంటది? అది కూడా తెలియదు. నేను బతుక ముసల్దానా? ఓకే ఇద్దరు చెప్పలా పేరు, నో పాయింట్. బట్ లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్ ఈజ్. అంగట్లో అన్నన్నా అల్లట్లో తెలియదు. ఏమి చెప్పినవరా నీ దిక్కల దీపం బొడవా నేను కట్టుకొని పోరు. మీరు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అశు మీ సైడ్ ఎవరు వస్తారు? ఇగో రవి గారికి వచ్చి కంగారు పడతాడు అండి పంపి. ఆ సబ్బు దగ్గరే మేము దొరికిపోయాం, ఆ పాట దగ్గరే మాకొద్దు. నా పరువు పోతుందిరా. రంగమ్మత్త ఈ సైడ్ నుంచి ఇప్పుడు రీతుకి చాలా తెలుసు నేనే వెళ్తానని చెప్తుంది. లేదు, ఆయన రాకముందు అన్నా నేను, ఆయన వచ్చిన తర్వాత. అయినా పర్లేదు, నువ్వే కావాలి, వెళ్ళు. ఓకే సో ఫస్ట్ మీ వైపు కెన్ వి హావ్ ద కెన్ ఐ ద లైట్ అప్. నువ్వేగా అన్న కెన్ ఐ ద లైట్ అప్. తెర మీద వెయ్యండి. డాష్ పొమ్మంటుంది, డాష్ రమ్మంటుంది. డాష్ సుధీర్. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఒక తల్లి బాధ, ఒక తల్లిని ఒక కొడుకులు ఇంటి నుండి గెంటేసినప్పుడు ఆ తల్లి పడే బాధలో ఈ సామెత వాడతారు. ఓకే యా. డాష్ పొమ్మంటుంది, డాష్ రమ్మంటుంది. ఏం పెట్టుకుంటావా డాష్లా? ఊరు పొమ్మంటుంది, కాడ రమ్మంటుంది. ఓసే కోతి మొఖం దాన్ని ఏం చెప్పింది అదే. ఓకే లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్ ఈజ్. కొండమొచ్చు, నేను అదే చెప్పా, నువ్వు అదే చెప్పావు, మరి దానికి చప్పట్లు ఎందుకు కొడుతున్నావు? వెరీ నైస్. నేను చెప్పిన తర్వాత చెప్పావే నువ్వు. గో బ్యాక్. బ్యాకా చూడు.
ఓకే అండ్ దట్స్ రైట్ ఆన్సర్. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది. కంగ్రాచులేషన్స్. కాదు ఇప్పుడు 2 ఇవ్వాలి నాకు, ఎందుకంటే సందర్భం ఎవ్వరు చెప్పలేదు, నేను ఒకదాని చెప్పిన. ఎవరు చెప్పన్నా నేను సందర్భం పోయి కూసప్ప. ఏ ఆడు చెప్పమన్నాడు, ఆ పిల్లగాడు చెప్పమన్నాడు. ఇప్పుడు మీ సామెత అయిపోయింది కదా, ఇప్పుడు నీకు సామెత. సో కెన్ వి హావ్ ద నెక్స్ట్ ప్రావర్బ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? డాష్ తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా డాష్ కానీ డాష్ కాదు. ఇందాకటి వరకు వాళ్ళకి 2 డాష్లు ఇచ్చి మాకు 3 ఇస్తారు అబ్బా. అయ్యో ఇది ఈజీ, easy ఎల్కేజీ ఇది. పిల్లలు కూడా చెప్తారు ఇది. మనకి ఈజీ, ఆ అమ్మాయికి రాదు. ఇగో రీతును ఎన్ని షోలాలు పెట్టినా కామెడీ రాదు, రీతును ఎన్ని షోలాలు పెట్టినా కామెడీ రాదు. ఏ పో. డాష్ తెచ్చి సుధీర్ని తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా రాదు. మిగతాది సుధీర్ నేమ్ పూర్తి చేయాలి. ఏదో ఒకటి పెట్టమ్మా. సుధీర్ని తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా అశు కానీ శ్రవంతి కానీ కాదు. వావ్. 5 4 4 3 2 1 టైమ్ అప్. యా చెప్పండి. ఎలక తోకను తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు. ఆల్రైట్ లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. నువ్వు సూపర్. దట్స్ రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ 2 గెలుచుకున్నారు. కానీ గెలుచుకున్నారు ఓకే, పాపం వాళ్ళని అలాగా తిడతారు ఏంటండి బాబు. ఆవిడ డాన్స్ చేస్తే మామూలుగా ఉండదు, రీతు డాన్స్ చేస్తే తెలుసా? నేను చేస్తా, నా అంత పూర్తి చేస్తుందా? సరే ఇద్దరికి కలిపి ఒక సాంగ్ పెడతారు, ఇద్దరు ఆడండి. వచ్చే టిక్కులాడి నా మాటిని కూర్చో, నా తోటి కాదని చెప్పు. కాదు ఏంటి మీరనండి, ముసలోళ్ళు కాదు అని మా అమ్మాయి చక్కగా చేస్తుంది. పోవే దా రీతు. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరు నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలి నువ్వు చిరు 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 అలనే నేను చల చలి ఎగసి చిరతానవుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే. ఇటు చూడకంటూ మబ్బురెమ్మ దాన్ని మూసినే. ఏ నీటి జన్మదించలేని దాహమేసెనే. కాదు ఇందాక ఆ పోరేమన్నది ముసల్ది కదా, నీకు ముసల్ది కనబడ్డదా? కనబడ్డది, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి దానికి కదా. తాకు చెప్పుతుండో వీడా. ఇద్దరు చాలా బాగా చేశారు డాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు. కానీ ఇద్దరు అరే గుడ్ జాబ్, సూపర్. మీరు ఎప్పుడైనా సరే అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఏదైనా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా సిటీస్లోని జరిగిన మీకు ఏదైనా ఒక మంచి మూమెంట్ ఏదైనా ఉంటే అది మీరు షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికి నేను సిటీకి వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది, ఇండస్ట్రీకి వచ్చి. షూటింగ్ అయిపోగానే ఇంటికి పోతే కంపల్సరీ బర్లకాడికి పోతా, ఆవులకాడికి పోతా, పాలు వింతా, కూరగాయలు దింపుతా, వ్యవసాయం అంతా చూసుకుంటా. నాకు 17 ఏళ్ళు అయినా ఈ సిటీ నాకు వంట పడతలేదు, నాకు ఉండబుద్ధి అయితలేదు. ఆడిపోతే మంచిగా చేను కోత, ఆడేమన్నా రాసుకోవాలన్నా రాసుకుంటా, ఇంత బువ్వ కట్టుకొని పోయి ఇంత చింతకాయ కారం మామిడికాయ కారం వేసుకొని పోయి చెట్టు కింద కూర్చొని తింటే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మా బర్ల ఎరువేసి మేము కూరగాయలు వండించుకుంటాము. మా దిక్కు దొరికిన జొన్నలు ఈ సిటీలో ఎక్కడ దొరకవు. అవి ఎప్పుడంటే మన తాతల కాలం నాటి జొన్నలు, పచ్చ జొన్నలు చిన్నగా ఉంటాయి. కందులు, జొన్నలు, ఉలువలు, రాగులు, సజ్జలు అవన్నీ పండించుకొని తింటాం కాబట్టి దేవుడి దయ వల్ల అంత హ్యాపీ. నాకు ఎప్పటికైనా పల్లెటూరులోనే ఒక పెద్ద ఇల్లు కట్టుకొని అక్కడనే ఉండాలనేది నా ఆశ. ఆల్ ద వెరీ బెస్ట్. డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.
సీత గారు. ఓకే, నేను ఊరు నుంచి వచ్చాను. నాది నంద్యాల అన్న ఊరు, కర్నూలు జిల్లాలో. కానీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలన్న ఆశ చాలా ఉన్నింది. సో అఫ్ కోర్స్ అక్కడ నుంచి అయితే నేను యాక్టర్ అవ్వలేకపోతుండే. సో నాకు సిటీ ఆ లైఫ్ ఇచ్చింది, నా ప్యాషన్ ని బతికే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఏ రోజన్నా నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. రాకేష్. బాగా గుర్తుండేది లైఫ్ లాంగ్ ఏంటంటే, సమ్మర్ వస్తే ఎవరు ఎక్కడున్నా కూడా పల్లెటూర్లకు వెళ్ళి అందరం కలవాల్సిందే. వాళ్ళు ఎంత పెద్ద గొప్పోళ్ళైనా, అమెరికాలో ఉన్నా, ప్రపంచ భూమండలంలో ఎక్కడున్నా వెళ్ళాలి, వెళ్ళి ఒకళ్ళం కలవాలి. అదే అమ్మమ్మ. ఆ అమ్మమ్మ ఆ రాత్రి అందరిని కూర్చోబెట్టి ఒక పెద్ద బేషన్లో అన్నం పెట్టి ఆవకాయ వేసి అలా ఒక్కొక్క ముద్ద పెడుతుంటే తింటూ ఉంటే ఉంటది. ఇలాంటి మంచం మీద అలా చందమామని చూసి పడుకుంటే మన జీవితంలో చివరి దాకా మర్చిపోలేదు. నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం అన్న. నాకనే కాదు, ఎవరికైనా సరే విలేజ్ అనేది పట్టుబొమ్మలు అంటారు కదా, విలేజ్ అందరికీ ఇష్టమే. బట్ నాకు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారంగా పట్నం అంటే కొంచెం బెటర్ ఏమనిపించింది. ఎందుకంటే మా అమ్మకి ఒకానొక టైంలో, అంటే విలేజ్లలో తెలుసు కదన్న, ఒక దవాఖానా ఉంటుంది. అది అన్ని వైద్యాలు దొరకవు అందులో. జ్వరం వస్తేనో దగ్గు వస్తేనో కొన్ని ఉంటాయి. పెద్ద పెద్దవి రావాలి అంటే సిటీకి తీసుకెళ్లాలమ్మా ఖచ్చితంగా అని అంటారు. మా అమ్మకి కిడ్నీలో రాడు అడ్డం పడింది మాట. అప్పటికి మేము హైదరాబాద్ లోనే ఉంటున్నాం. ఊపిరి అందకపోయేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. నా దగ్గర అమౌంట్ లేకపోతే నేను బయటకు వచ్చి అమౌంట్ సెర్చ్ చేసుకుంటున్నా. నేను వచ్చే వరకు కూడా మా అమ్మని ఉంచాల. ఆపరేషన్ బెడ్ మీదకి తీసుకెళ్లిపోయారు. కట్ చేస్తే డాక్టర్ గారు ఆపరేషన్ చేసి బయటికి తీసుకొచ్చి కొంచెం లేట్ అయితే చెప్పలేకపోయే వాళ్ళం అమ్మా అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అంటే నేను విలేజ్ కాదనట్లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద పెద్ద రోగాలు, సడన్ రోగాలు, హార్ట్ అటాక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత ప్రేమగా అయితే చూసుకుంటామో వాళ్ళని దూరం చేసుకోవాలి, ఖచ్చితంగా దూరం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ డెవలప్ కాని విలేజ్లు చాలా ఉన్నాయి. ఇప్పటికీ మనం ఎంత సంపాదించినా ఏం చేసినా సరే గుర్తొచ్చినప్పుడు పల్లెటూరుకి వెళ్తాం, పండగ వచ్చినప్పుడు పల్లెటూరుకి వెళ్తాం. పల్లెటూరుకి వెళ్ళి తినేసి 4 ముద్దలు తినేసి అమ్మమ్మతో గడిపొస్తాం. కానీ బాగా సంపాదించే ఈ పల్లెటూరుని డెవలప్ చేయాలనే వాళ్ళు ఎవరూ లేరు. సో ఈ పల్లెటూరు అంటే నాకు ఇష్టం అనే వాళ్ళు అలా డెవలప్ చేస్తే ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఉండదు. పల్లెటూరు కూడా పట్టణాలు అవుతాయి. రాజు. సో 2వ క్లాస్ దాకా ఊర్లో చదువుకున్నా సార్. నాకు ఇప్పటికో మెమరీస్ ఏంటంటే, ఊర్లో దోస్తులు ఉండే అందరం కలిసి ఒక చెడ్డి వేసుకొని ఎంకలు చింగుంటే అదే చెడ్డితోటి అటు చెరువుల దుంకని పోతుండే, అటు స్కూల్ డుమ్మలు కొడుతుండే. పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి మా ఊర్లో. సో ప్రతిసారి స్కూల్ బంకులు కొట్టి గుట్టలలో దాచుకున్నాడు. సో మంచి మంచి మెమరీస్ అయితే ఉన్నాయి నాకు. సో ఇక్కడ ఎంతున్నా కానీ ఎప్పటికైనా ఊరు అనేది గుర్తుకొస్తుంటది. సో ఆ రిలేషన్ అనేది ఇప్పుడు లేదు అనేది నేను ఫీల్ అవుతా అంతే. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ ఎక్స్పీరియన్స్ కదా, మెమరీ ఇది. రీతు. నేను చిన్నప్పుడు మా ఊర్లోనే చదువుకుంటుండే. మా ఊరు పేరు మల్లారం. మా తాతయ్య, మా నాయనమ్మ, నేను, మా అన్నయ్య, మా డాడీ, మా బాబాయ్ అలా అందరం కలిసే ఉండేవాళ్ళం. దాని తర్వాత ఏమైపోయిందంటే మేము సిటీకి వచ్చేసాం. మా బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఓన్లీ మా నాయనమ్మ, తాతయ్య వాళ్ళే ఊర్లో ఉండేవారు. సమ్మర్ హాలిడేస్కి వెళ్తుండే. చాలా బాగుండేది. పోను ఏమైపోయిందనంటే అందరూ వేరుగా అయిపోయారు. ఇప్పుడైతే ఇంకా వెళ్ళేది కూడా లేదు. ఎందుకనంటే ఇప్పుడు తాతయ్య, నాయనమ్మ లేరు. ఆ ఊరు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటది. చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడేమో ఆ ఊరికి వెళ్ళే సిచ్యువేషనే రావట్లేదు. ఎవరు ఉండట్లేదు ఆ ఊర్లో, అందరూ సిటీకే వచ్చేస్తున్నారు. సో ఐ రియలీ మిస్ మై విలేజ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. అశు. ఎస్, చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాము. మాకు విలేజెస్ లేకపోతే చిన్నప్పుడు ఊర్లు పండగలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అంటే ఇప్పుడు వరకు ఈ జుట్టు ఓడకుండా ఇంతన్న ఉందంటే ఇప్పుడంటే షాంపూలు అవి ఇవి వచ్చాయి. కానీ చిన్నప్పుడు అయితే కుంకుడుకాయలు తెచ్చి మాతోనే నూరించి దాని రసం పిండి దాంతోనే చేసి కుంకుడు రసంతో స్నానం చేసి మళ్ళీ సాంబ్రాణితో మొత్తం అంతా ఆరబట్టి డ్రైయర్లు హెయిర్ డ్రైయర్లు వచ్చి చిన్నప్పుడు అవేం లేవు. ఇంకా చాలా బచ్చాట అంటే ఇది తొక్కుడు బిల్ల, చిన్నప్పుడు బచ్చాట అనేవాళ్ళు. అలాంటివన్నీ చాలా స్వీట్ మెమరీస్ బోల్డ్ ఉన్నాయి. బట్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిలు అవి వచ్చినప్పుడు అమ్మ నాన్న ఆట ఆడుకోవడం. చిన్నప్పుడు మీరు అందరూ ఆడలేదా? అందరం ఆడినంలే. నేను పుట్టి పెరిగింది కదిరి, రాయలసీమ అనంతపూర్ డిస్టిక్. సో మా కదిరిలో ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా నరసింహస్వామి ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. సో అట్లా ఉత్సవాలు వచ్చినప్పుడల్లా చిన్నప్పుడు 100 రూపీస్ ఇవ్వు అని అడగడానికి మా తాతని 2 నెలల ముందు నుంచి నాకు ఈసారి 100 రూపాయలు ఇల్సిందే, నేను చెక్క బుడిగిలు కొనుక్కోవాల్సిందే అని. బుడిగిలు అంటే కిచెన్ సెట్ చెక్కతో వచ్చేవి, చెక్క బొమ్మలు. 100, 200 లో బోల్డ్ అన్ని బొమ్మలు కొనుక్కొని ఇంటికి వస్తే మా అమ్మమ్మ
ఆవకాయ అన్నం కలిపి పెడితే అసలు క్రేజీ ఉండేది. సో ఆ మెమొరీస్ అన్ని మిస్ అవుతాం. ఇక్కడికి వచ్చేసాక అసలు నేను 5 ఏళ్ళు అవుతుంది జాతరకి పోక. సో అక్కడ ఉంటే వెళ్ళే వాళ్ళం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్. ఇంకా ఇలాంటి మెమరీస్ ఎన్నో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.